హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. ఒక సామాన్య మధ్యతరగతి కుర్రాడు జేబులో చిల్లి గవ్వలేదు, తినడానికి తిండి లేదు. కానీ ఒకే ఒక్క కళ, ఇండియన్ ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని. కష్టపడి చదివాడు, ఎన్డీఏ ఎగ్జామ్ పాస్ అయ్యాడు. కానీ మెడికల్ టెస్ట్లో రిజెక్ట్ అయ్యాడు. ఆ ఒక్క రిజెక్షన్ వాడి గుండెను ముక్కలు చేసింది. తన జీవితం అయిపోయింది అనుకున్నాడు. కానీ అదే రిజెక్షన్ ఈరోజు 2,50,00,000 మందికి పైగా విద్యార్థులకు ప్రాణం పోసింది. ఒక కార్పొరేట్ కంపెనీ వచ్చి మా దగ్గర పనిచేయి, నీకు 107 కోట్ల రూపాయలు ఇస్తామని ఆఫర్ చేస్తే, నా దేశంలో ఉన్న పేద విద్యార్థులే నాకు ముఖ్యం, మీ 100 కోట్లు నాకు వద్దు అని కాలితో తన్నేసిన ఒక గొప్ప వ్యక్తి కథ ఇది. ఎడ్యుకేషన్ అనేది వ్యాపారం కాదు, అది సేవ అని నిరూపించిన ఒక నిజమైన హీరో కథ ఇది. అతనే ఖాన్ సార్. ఈ రోజుల్లో పేదవాడు జబ్బు పడితే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఒక ఎక్స్రే తీయించాలన్నా, స్కానింగ్ చేయించాలన్నా వేలలో ఖర్చు అవుతుంది. మెడికల్ టెస్ట్ల పేరుతో సామాన్యుల రక్తాన్ని పీడిస్తున్న ఈ కాలంలో వైద్యం అనేది విలాసం కాదు, అది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని నిరూపిస్తున్నారు ఖాన్ సార్. పాట్నాలో ఖాన్ సార్ ప్రారంభించిన ఈ హాస్పిటల్లో ధరలు చూస్తే మీరు షాక్ అవుతారు. బయట 500 నుండి 1000 రూపాయలు తీసుకునే బ్లడ్ టెస్ట్ ఇక్కడ కేవలం 7 రూపాయలు మాత్రమే. ఈసీజీ 25 రూపాయలు, ఎక్స్రే 35 రూపాయలు, ఎంఆర్ఐ 1000 రూపాయలు, సిటీ స్కాన్ 900 రూపాయలు. బయట మార్కెట్లో 5,000 రూపాయలు అయ్యే పరీక్షలు ఇక్కడ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. తక్కువ లాభం, ఎక్కువ సమర్థత, ఇదే ఈ హాస్పిటల్ మోడల్. ఈ రోజు మనం ఆయన జీవితంలో ఎవరికి తెలియని కన్నీళ్లు, కష్టాలు, ఆశ్చర్యపరిచే నిజాలను తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే ఈ వీడియో మీ జీవితాన్ని మార్చేయగలదు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లోని ఒక చిన్న మధ్య తరగతి కుటుంబంలో పుట్టాడు. తండ్రి ఒక చిన్న ఉద్యోగి, తల్లి గృహిణి. ఆ కుటుంబంలో పుట్టిన కుర్రాడే ఫైసల్ ఖాన్, ఈ రోజు మనం పిలుచుకునే ఖాన్ సార్. చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో చదువుకోవడానికి కనీస సదుపాయాలు ఉండేవి కాదు. కానీ ఫైసల్కు చదువు అంటే ప్రాణం. అందరూ డాక్టర్, ఇంజనీర్ అవ్వాలి అని అనుకుంటే ఫైసల్కి మాత్రం చిన్నప్పటి నుంచి సోల్జర్ అవ్వాలి అని పిచ్చి. స్కూల్లో టీచర్లు ఏరా పెద్దయ్యాక ఏమవుతానని అడిగితే అందరూ పిల్లల్లా డాక్టర్, పోలీస్ అని చెప్పకుండా నేను సోల్జర్ అవుతాను సార్ అని గర్వంగా చెప్పేవాడు. సైనికులు చేసే పరేడ్స్, ఆ యూనిఫామ్ చూసి ఎప్పటికైనా దాన్ని ధరించాలని కలలు కన్నాడు. ఆర్మీలో చేరాలన్న కసితో ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామ్ రాశాడు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది రాసే ఆ కఠినమైన పరీక్షను అలవోకగా క్వాలిఫై అయ్యాడు. ఆ తర్వాత జరిగే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేశాడు. ఇక ఆర్మీ ఆఫీసర్ అయిపోయాను, నా డ్రీమ్ నిజమైంది అనుకున్నాడు. కానీ విధి మరోలా రాసిపెట్టి ఉంది. చివరి మెడికల్ టెస్ట్లో చేతికున్న ఒక చిన్న ప్రాబ్లం వల్ల అతన్ని ఆర్మీ రిజెక్ట్ చేసింది. ఒకసారి ఊహించుకోండి, ప్రాణంగా ప్రేమించిన లక్ష్యం చేతి దాకా వచ్చి చేజారిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో. ఆ కుర్రాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. కొన్ని వారాల పాటు ఎవరితో మాట్లాడలేదు. కానీ ఆ చీకటి గదిలో వాడి మైండ్లో ఒక అగ్ని రాజుకుంది. నేను ఆర్మీలో చేరలేకపోవచ్చు, కానీ ఈ దేశానికి అవసరమైన లక్షలాది మంది సైనికులను, ఆఫీసర్లను నేను తయారు చేస్తానని శపథం చేశాడు. అక్కడే ఖాన్ సార్ అనే ఒక మహావృక్షానికి బీజం పడింది. బీఎస్సీ పూర్తి చేసి ఎంఎస్సీ చదువుకుంటూనే పాట్నాలో ఒక చిన్న గదిలో ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టాడు. మొదట్లో కేవలం 20 నుంచి 30 మంది విద్యార్థులు మాత్రమే వచ్చేవారు. కానీ ఖాన్ సార్ చెప్పే విధానం చాలా డిఫరెంట్. బోర్ కొట్టే హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్ లాంటి సబ్జెక్టులను కూడా ఆయన చెప్పే విధానం చూసి స్టూడెంట్స్ ఫిదా అయిపోయారు. పుస్తకాలలో ఉన్నది ఉన్నట్లు చెప్పకుండా మన నిజ జీవితంలో జరిగే ఉదాహరణలను సరదాగా ఒక ఫన్నీ బీహారీ యాసలో ఆయన చెప్తుంటే స్టూడెంట్స్కి సినిమా చూస్తున్నంత ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఒక క్లిష్టమైన ఎకనామిక్స్ లోని ఇన్ఫ్లేషన్ గురించి చెప్పాలంటే కూరగాయల మార్కెట్లో టమాటాల రేట్లు ఎలా పెరుగుతాయో యాక్ట్ చేసి చూపించేవాడు. ఎంటర్టైన్మెంట్ తో పాటు నాలెడ్జ్ ఇవ్వడం ఆయన స్పెషాలిటీ. చూస్తుండగానే 30 మంది ఉన్న స్టూడెంట్స్ 500 మంది అయ్యారు. ఆ తర్వాత 3000 మంది అయ్యారు. పాట్నాలో ఖాన్ సార్ దగ్గర చదువుకోవడానికి కుర్రాళ్ళు క్యూ కట్టడం మొదలు పెట్టారు.
2019లో తన నాలెడ్జ్ కేవలం కొంతమందికే కాదు దేశం మొత్తానికి చేరాలి అనే ఉద్దేశంతో ఖాన్ జిఎస్ రీసెర్చ్ సెంటర్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. మొదట్లో పెద్దగా వ్యూస్ రాలేదు, కానీ ఆయన ధైర్యం కోల్పోలేదు. ఆ తర్వాత వచ్చిన కరోనా లాక్డౌన్ ఖాన్ సార్ జీవితాన్నే మార్చేసింది. స్కూల్స్, కాలేజీలు బంద్ అవ్వడంతో దేశవ్యాప్తంగా ఉన్న స్టూడెంట్స్ ఖాన్ సార్ వీడియోలు చూడడం మొదలుపెట్టారు. కాంప్లికేటెడ్ కరెంట్ అఫైర్స్, గ్లోబల్ పాలిటిక్స్, సైన్స్ విషయాలను ఆయన విడమర్చి చెప్పే విధానం ఇండియా మొత్తాన్ని ఊపేసింది. 2021 నాటికి ఇండియాలోనే నెంబర్ 1 ఎడ్యుకేషనల్ ఛానల్ గా ఆయన ఛానల్ అవతరించింది. ఈ రోజు ఆయన ఛానల్ కు 2,50,00,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారంటే ఆయన క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా సరే జీవితంలో సెటిల్ అవ్వాలంటే ఏం చేస్తారు? డబ్బుల కోసమే కదా పరిగెడతారు. కానీ ఖాన్ సార్ కు వచ్చిన పాపులారిటీ చూసి ఒక అతిపెద్ద ఎడ్టెక్ కంపెనీ ఆయన దగ్గరకు వచ్చింది. మీరు కంపెనీలో జాయిన్ అవ్వండి, మీకు అక్షరాల 107 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇస్తామని ఆఫర్ చేశారు. 107 కోట్లు ఒక సామాన్య మాస్టర్ జీవితంలో ఊహించని మొత్తం. కానీ ఖాన్ సార్ ఏమన్నారో తెలుసా? మీరు ఇంత డబ్బు ఇస్తున్నారంటే ఆ డబ్బును నా స్టూడెంట్స్ దగ్గర నుంచే కదా వసూలు చేస్తారు. నా దగ్గరకు వచ్చేది పేద విద్యార్థులు, వాళ్ళ దగ్గర లక్షల ఫీజులు లాగడం నాకు ఇష్టం లేదు. మీ 107 కోట్ల రూపాయలు నాకు వద్దు అని నిర్మోహమాటంగా చెప్పేశాడు. ఈ విషయాన్ని స్వయంగా అమితాబ్ బచ్చన్ కేబీసీ షోలో అడిగినప్పుడు ఖాన్ సార్ చెప్పారు. ఆ దెబ్బతో ఖాన్ సార్ అంటే ఒక టీచర్ కాదు, ఒక ఎమోషన్ అని దేశం మొత్తానికి అర్థమైంది. నిజం ఎప్పుడు పూలదారిలో నడవదు, ముళ్ళ దారినే ఎంచుకుంటుంది. ఖాన్ సార్ ఎప్పుడైతే ఎడ్యుకేషన్ 200 రూపాయలకే బడుగు బలహీన వర్గాలకు అందిస్తున్నాడో పెద్ద పెద్ద కార్పొరేట్ కోచింగ్ సెంటర్లకు వణుకు పుట్టింది. ఆయనపై దాడులు మొదలయ్యాయి. ఆయన కోచింగ్ ఇన్స్టిట్యూట్ పై రౌడీలతో దాడులు చేయించారు. కానీ ఆయన స్టూడెంట్స్ ఆయనకు అండగా నిలబడి ఆ రౌడీలను తరిమి కొట్టారు. అంతేకాదు, ఆయన అస్సలు పేరు అమిత్ సింగ్ అని హిందువులు, ముస్లింల మధ్య చిచ్చు పెట్టడానికే కొందరు పొలిటికల్ గ్రూప్స్ ట్రై చేశారు. ఎన్ని కుట్రలు చేసినా ఖాన్ సార్ ఒకటే మాట అన్నాడు, నాకు మతం ముఖ్యం కాదు, విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం. నన్ను చంపినా సరే నా బోధన ఆపను అని సవాల్ విసిరాడు. ఖాన్ సార్ కెరీర్ లోనే అతిపెద్ద భూకంపం 2022లో వచ్చిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షల వివాదం. లక్షలాది మంది విద్యార్థులు రైల్వే ఉద్యోగాల కోసం రాత్రింబవళ్లు కష్టపడి చదివారు. కానీ ఫలితాలు వచ్చిన తర్వాత బోర్డు చేసిన ఒక చిన్న తప్పు వల్ల విద్యార్థుల కళలు కుప్పకూలాయి. ఒకే అభ్యర్థిని 2-3 పోస్టులకు ఎంపిక చేయడం వల్ల చాలా మందికి అన్యాయం జరిగింది. దీనిపై విద్యార్థులు రోడ్డెక్కి నిరసనలు మొదలుపెట్టారు. బీహార్లో ఈ ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ఏకంగా రైళ్లకు నిప్పు పెట్టే వరకు వెళ్ళింది. అయితే ఈ సమయంలో విద్యార్థులకు అసలు బోర్డు ఎక్కడ తప్పు చేసిందని వివరిస్తూ ఖాన్ సార్ ఒక వీడియో పెట్టారు. అంతే, ఆ వీడియో వైరల్ అవ్వగానే పోలీసులు, ప్రభుత్వం మొత్తం ఖాన్ సార్ పై పడ్డాయి. ఖాన్ సార్ రెచ్చగొట్టడం వల్లే విద్యార్థులు రైళ్లకు నిప్పు పెట్టారని ఆయనపై ఏకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. అప్పటి వరకు విద్యార్థులకు హీరోగా ఉన్న వ్యక్తి రాత్రికి రాత్రే దేశ ద్రోహిలా వార్తల్లో నిలిచాడు. ఖాన్ సార్ అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోవాల్సి వచ్చింది. కానీ ఆయన ఏం చెప్పారో తెలుసా? నేను విద్యార్థుల బాధను అర్థం చేసుకోమని మాత్రమే చెప్పాను, వాళ్ళను హింసకు దిగమని ఎప్పుడు చెప్పలేదు అని ఒక వీడియో రిలీజ్ చేసి తన స్టూడెంట్స్ అందరికీ ఆందోళనలు ఆపమని చేతులు జోడించి రిక్వెస్ట్ చేశాడు. ఆయన ఒక్క మాటలో ఆందోళనలు ఆగిపోయాయి. అది ఖాన్ సార్ కి స్టూడెంట్స్ పై ఉన్న పవర్. ఇన్ని కేసులు, ఇన్ని వివాదాలు, ఇంత నెగిటివిటీ, ఒక మామూలు మనిషి అయితే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి యూట్యూబ్ ఛానల్ మూసేసుకొని సైలెంట్ గా బతికేవాడు. కానీ ఖాన్ సార్ అలా చేయలేదు. వాళ్ళు ఎంత తొక్కాలని చూస్తే ఆయన అంత పైకి ఎదిగాడు. ఈ రోజు ఎంతో మంది పేద విద్యార్థులు కేవలం 200-300 రూపాయల ఫీజుతో ఆయన దగ్గర చదువుకొని ఐఏఎస్, ఐపీఎస్, రైల్వేస్, బ్యాంక్ ఆఫీసర్లుగా సెలెక్ట్ అయ్యారు. ఎడ్యుకేషన్ ని ఒక బిజినెస్ గా మార్చేసిన ఈ రోజుల్లో ఖాన్ సార్ లాంటి వాళ్ళు ఈ దేశానికి దేవుడిచ్చిన వరం. ఆర్మీలో నేను జాయిన్ కాకపోయినా సరే ఈ దేశాన్ని కాపాడే యోధులను నేను తయారు చేస్తానన్న ఆయన మాట నిజమైంది. ఖాన్ సార్ ప్రయాణం ఎవరికైనా ఒకటే పాఠం నేర్పుతోంది. ఒక తలుపు మూసుకుంటే 10 తలుపులు తెరుచుకుంటాయి. నీ లక్ష్యం గొప్పదైతే ప్రపంచం మొత్తం నీకు దాసోహం అవుతుంది. ఆన్లైన్ ఎడ్యుకేషన్ లో పెద్ద పెద్ద కంపెనీలు వేల కోట్లు పెట్టుబడి పెట్టి పెద్ద పెద్ద సెలబ్రిటీలతో యాడ్స్ చేస్తూ మార్కెట్ ను శాసించాలని చూశాయి. వాళ్ళందరినీ వెనక్కి నెట్టి ఒక చిన్న గదిలో కేవలం ఒక డిజిటల్ బోర్డు ముందు నిలబడి ఒక సాధారణ షర్ట్ వేసుకొని ఖాన్ సార్ చెప్పే క్లాసులు ఇండియా మొత్తాన్ని షేక్ చేశాయి. తన కంటెంట్ క్వాలిటీతో, చెప్పే విధానంతో ఏకంగా 2.5 కోట్లకు పైగా సబ్స్క్రైబర్లతో ఇండియాలోనే నెంబర్ 1 ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్ గా ఆయన అవతరించాడు. వివాదాలు ఒక
ఒక మనిషిని చంపేయవు, ఆయనలోని అసలైన పోరాట యోధుడిని బయటకు తీస్తాయి అనడానికి కాన్సరే బెస్ట్ ఎగ్జాంపుల్. తన దేశం మీద ప్రేమ, తన స్టూడెంట్స్ మీద ఉన్న బాధ్యత, ముందు వాళ్ళు పెట్టిన కేసులు, చేసిన కుట్రలు గడ్డి పోచల్లా కాలిపోయాయి. ఇవాళ ఆయన దేశానికి ఒక ఐకాన్. మరి కాన్సర్ ఎదుర్కొన్న ఈ వివాదాలు, ఆ తర్వాత ఆయన సాధించిన ఈ భారీ సక్సెస్ పై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ లో తెలియజేయండి. ఈ ఇన్స్పైరింగ్ కథ ప్రతి ఒక్కరికి తెలియాలంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ప్రతి వాట్సాప్ గ్రూపులో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో పవర్ఫుల్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.